హాయ్ హలో అందరికి. ఈరోజు మనం చేయబోయే మేకప్ లుక్ ముస్లిం బ్రైడ్. ఈరోజు మన క్లయింట్ స్కిన్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తను కాస్త కలర్ పెంచమని అడిగారు, హెచ్డి ఫినిషింగ్ కావాలి అని అడిగారు. తన స్కిన్ అయితే కాంబినేషన్ లో ఉంది అండ్ పిగ్మెంటేషన్ కూడా బాగా ఉంది అండ్ యాక్ని మార్క్స్ కూడా ఉన్నాయి. నేనైతే సీరం తీసుకున్నాను, ఫుల్ ఫేస్ మైల్డ్ ప్రెజర్ తోటి అప్లై చేశాను. మీకు కావాలి అంటే వాటర్ బేస్ మాయిశ్చరైజర్ కూడా వాడొచ్చు. మన క్లయింట్ స్కిన్ యాక్ని అండ్ లార్జ్ పోర్స్ తో ఉంది కాబట్టి నేను కలర్ బార్ లో ఫోటో ఫినిషింగ్ ప్రైమర్ తీసుకున్నాను. ఈ ప్రైమర్ చాలా మంచి స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది. ఆయిల్ కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి, మ్యాట్ లుక్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. యాక్ని స్కిన్ కి కూడా ది బెస్ట్ ప్రొడక్ట్. నెక్స్ట్ పార్ట్ కరెక్షన్. నేను ఆరెంజ్ కరెక్టర్ తీసుకున్నాను. ఫేస్ లో పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా నేను ఈ కలర్ కరెక్టర్ అనేది ప్లేస్ చేసేసాను. మన క్లయింట్ స్కిన్ లో చాలా బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయి, ఆ ప్లేస్ లో కూడా థిన్ లేయర్ ని ఫామ్ చేయాలి. కరెక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక ఫౌండేషన్ లేయర్కి వెళ్ళిపోదాం. ఫౌండేషన్ లో సండే అండ్ క్యారమిల్ షేడ్ మిక్స్ తీసుకున్నాను ఫరెవర్ 52 బ్రాండ్ లో. ప్రొడక్ట్ క్వాంటిటీ వచ్చేసి సండే షేడ్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను, క్యారమిల్ షేడ్ కొంచెం క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాను. సో రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ పైన హైలైట్ పార్ట్స్ లో ప్లేస్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఫౌండేషన్ లేయర్ లో నేను కవరేజ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతో పాటు కలర్ ని కూడా నేను కొంచెం పెంచాలనుకున్నాను కాబట్టి క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఎప్పుడు స్కిన్ టోన్ మార్చాలి అనుకున్నప్పుడు అండర్ టోన్ చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ కలర్ కంటే ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు అండర్ టోన్ లో ఎల్లో టింట్ ఉందా, పింక్ టింట్ ఉందా అని చూసుకొని అండర్ టోన్ కి మ్యాచ్ అయ్యేలాగా మీరు కలర్ అనేది పెంచాలి. సో మీరు ఆపోజిట్ కలర్ లో తీసుకున్నారు అంటే స్కిన్ కలర్ చేంజ్ అయిపోయి చాలా డ్రమాటిక్ లుక్ వచ్చేస్తుంది, అస్సలు మ్యాచ్ అవ్వదు. సో మన క్లయింట్ స్కిన్ లో అండర్ టోన్ లో ఎల్లో కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఫౌండేషన్ లో కూడా సేమ్ ఉండేలాగా చూసుకున్నాను. స్కిన్ టోన్ కంటే కాస్త ఎక్కువ కలర్ ని తీసుకున్నాను. సో మన క్లయింట్ అదే ఎక్స్పెక్ట్ చేశారు, అలానే కావాలి అని. సో మీరు కలర్ ఎన్హాన్స్ చేయాలి అనుకున్నప్పుడు క్లయింట్ ఒపీనియన్ చాలా ముఖ్యం. అండర్ టోన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ స్మర్చ్ చేసేటప్పుడు పఫ్ ని చాలా లో ప్రెజర్ అనేది యూజ్ చేయండి, లేదంటే ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అలాగే ఎటువంటి ప్యాచెస్ లేకుండా ఫుల్ ఫేస్ ఈవెన్ గా ఉండేలాగా చూసుకోండి. బ్రౌన్ స్పాట్స్ ఉన్న చోట ఇంకొంచెం ఫోకస్ చేసి నీట్ గా స్మర్చ్ చేయాలి. నెక్స్ట్ మోర్ కవరేజ్ కోసం హైలైట్ పార్ట్స్ కోసం కన్సీలర్ కి వెళ్ళిపోదాం. కన్సీలర్ కి వచ్చేసరికి నేను ఫరెవర్ 52 లో 7 నెంబర్ అండ్ 5 నెంబర్స్ ని రెండింటిని తీసుకున్నాను. అండర్ ఐ లో అండ్ హైలైట్ పార్ట్స్ లో యూజ్ చేశాను అండ్ జాలైన్ కి పైన కూడా యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు మనకి కవరేజ్ కంప్లీట్ గా కావాలి అనుకున్నాం. సో ఇక్కడ ఫౌండేషన్ లేయర్ లో మనకి 60 to 70% వరకు మనం కవరేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి మిగతా 30% ఆర్ 40% ని మనం కన్సీలర్ మీద డిపెండ్ అవుతాం. బికాజ్ కంప్లీట్ గా కన్సీలర్ మీద డిపెండ్ అయితే అది థిక్ కన్సిస్టెన్సీ వల్ల మనకి కొంచెం కేకీ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా కన్సీలరు థిన్ లేయర్ తోటి మోర్ కవరేజ్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇలాగా మనం ఫౌండేషన్ మరియు కన్సీలర్ రెండింటిని యూజ్ చేసి ఫుల్ కవరేజ్ ని తీసుకుంటాం. మన బేస్ అనేది కంప్లీట్ అయిపోయాక అండర్ ఐ అండ్ ఫుల్ ఫేస్ ని మనం లాక్ చేసేద్దాం విత్ సెట్టింగ్ పౌడర్ ఆర్ ట్రాన్స్లేషన్ పౌడర్. మన బేస్ ని లాక్ చేయడానికి ఎప్పుడు కూడా మనం కాంపాక్ట్స్ అనేది వాడకూడదు. ప్రొడక్ట్ ని ఎక్కువగా కన్సూమ్ చేసి కేక్ అయ్యే ఛాన్స్ ఉంది, మ్యాటీ అయిపోతుంది కూడా. నెక్స్ట్ మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఐ మేకప్ కోసం ఆరెంజ్ కరెక్టర్ ఆల్రెడీ పెట్టున్నాం, దాని మీద ఒక ఐ బేస్ అనేది ఫామ్ చేద్దాం. దానికోసం నేను మ్యాక్ 35 షేడ్ కన్సీలర్ ని తీసుకున్నాను. ఐ బేస్ ని కూడా నీట్ గా స్మర్చ్ చేసి లాక్ చేసేద్దాం, లేదంటే ఐ షేడ్స్ యూస్ చేసినప్పుడు మన బేస్ లో మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నీట్ గా స్మర్చ్ అవ్వదు. ఐ షేడ్స్ అప్లై చేసేటప్పుడు కూడా బ్రష్ మూవ్ అవ్వకుండా స్టిక్కీ ఉంటుంది. సో బేస్ ని ప్రాపర్ గా లాక్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం ఐబ్రో షేపింగ్కి వెళ్దాం. షేపింగ్ కోసం నేను వచ్చేసి డార్క్ బ్రౌన్ ఐ జెల్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఐబ్రో షేపింగ్ బ్రష్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోయర్లో ఒక లైన్ ఫామ్ చేసి అప్పర్లో మాత్రం మిడిల్ టు ఎండ్ వరకు ఒక షార్ప్ లైన్ ఫామ్ చేస్తాను. అవుట్ లైన్ గీయడం కంప్లీట్ అయ్యాక మిడిల్ టు ఎండ్ వరకు కంప్లీట్గా ఫిల్ చేస్తాను. స్టార్టింగ్ టు మిడిల్ వరకు స్ట్రోకింగ్ లైన్స్ తోటి కంప్లీట్ గా ఫిల్ చేస్తాను. సో నెక్స్ట్ లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు నీట్ గా స్మజ్జింగ్ అయితే ఇస్తాను. వీటి వల్ల న్యాచురల్ ఫినిషింగ్ అయితే వస్తుంది.
మన ఐబ్రో టిన్స్ ఎప్పుడు కూడా మన హెయిర్ లైన్తో మ్యాచ్ అయ్యేలాగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐ మేకప్. లైట్ బ్రౌన్ అండ్ పింక్ షేడ్ని మిక్స్ చేసుకొని ఐ ఎండింగ్లో స్మర్చ్ చేస్తూ క్రీజ్ లైన్ నుంచి ముందుకు రావాలి. సో మన బ్రష్కి ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా ఐ ఎండింగ్ నుంచి లైట్గా స్మర్చ్ చేస్తూ క్రీజ్ లైన్ వరకు రావాలి. క్రీజ్ లైన్ నుంచి ఐ స్టార్టింగ్ వరకు ఒక హాఫ్ మూన్ సర్కిల్లో ప్రోడక్ట్ని స్మర్చ్ చేయాలి. సో ఐ స్టార్టింగ్ టు మిడిల్ వరకు వెరీ లైట్ కలర్ ప్రోడక్ట్ని ఐ మిడిల్ టు ఎండ్లోనూ ఒక డార్క్ అండ్ బ్రైట్ కలర్ తోటి డెప్త్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రాడ్యువల్గా కలర్ అనేది డెవలప్ అవ్వాలి. ఐ స్టార్టింగ్లో వెరీ లైట్ కలర్, మీడియంలో మీడియం టోన్, ఎండ్లో వచ్చేసరికి డార్కన్గా కలర్ని మనం డెవలప్ చేసాము. మనం ఐ షాడో స్మర్చ్ చేసేటప్పుడు బ్రష్ని పట్టుకునే యాంగిల్ చాలా ముఖ్యమండి. బాగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోండి. సో ఐ క్రీజ్ పాయింట్లో ఒకలాగా, ఐ స్టార్టింగ్లో ఒకలాగా బ్రష్ని నేను గ్రిప్ చేశాను. ఐ షేడ్లో నేను ఒక చిన్న డిఫరెన్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఐబాల్ ప్లేస్లో లిక్విడ్ కన్సీలర్ తీసుకొని కొంచెం ఐకి స్టార్టింగ్ వరకు ఒక వి షేప్ని అయితే డెవలప్ చేస్తున్నాను. రెడ్ మెరూన్ షేడ్లో గ్లిటర్ ఐ షాడో తీసుకొని ఐబాల్ ప్లేస్లో మాత్రమే ఒక సర్కిల్ని ఫామ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఐ పైన క్రీజ్ పాయింట్కి ఐ ఎండ్ పాయింట్లోనూ ఒక స్మాల్ స్మజ్జింగ్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐబాల్ నుంచి ఫ్రంట్కి ఉండే ప్లేస్లో మాత్రం గోల్డ్తో రెడ్లోకి స్మజ్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ వల్ల ఐ స్టార్టింగ్లో గోల్డ్ కలర్, ఐబాల్ పైన రెడ్, ఎండ్లో మాత్రం రెడ్ మెరూన్ మిక్స్ అయిన ఒక కలర్ తోటి మంచి డిఫరెంట్ ఐ షేప్ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నేను హెవీ గ్లిటర్ తీసుకున్నాను. ఐ స్టార్టింగ్ నుంచి ఐబాల్ వరకు ఒక వి షేప్లో లైట్గా గ్లిటర్ని అయితే పెట్టేశాను. హెవీ గ్లిటర్ని లైట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ నేను జెల్ ఐలైనర్ని తీసుకున్నాను. ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లైన్ అయితే ఫామ్ చేశాను. ఎండ్లో కొంచెం బ్రాడ్ లైన్, స్టార్టింగ్లో కొంచెం థిన్ లైన్ అయితే ఫామ్ చేస్తున్నాను. 2 ఐస్కి కూడా సేమ్ షేప్ ఇచ్చేస్తున్నాను. వింగ్స్ కూడా ఏమి ఇవ్వడం లేదు, జెల్ని జస్ట్ ఐ ఎండ్ వరకు ఇచ్చి ఒక లిఫ్టింగ్ అయితే ఇచ్చాను. లోయర్ లాష్కి వచ్చేసరికి బ్రౌన్ ఐ షేడో తీసుకొని సో ఐ ఎండింగ్ నుంచి లాష్ లైన్ వరకు ఒక స్మజ్జింగ్ లైన్ అయితే ఫామ్ చేశాను. సేమ్ బ్రౌన్ ఐ షేడో అయితే తీసుకున్నాను. జెల్ ఐలైనర్ పైన లైట్గా స్మజ్ చేస్తున్నాను. దీనివల్ల మన ఐలైనర్ అయితే లాక్ అయిపోతుంది అండ్ లైట్ అండ్గా స్మజ్ అయ్యి సాఫ్ట్గా కనిపిస్తుంది. మనకు కావాలి అంటే మనం లైట్ బ్రౌన్ తోటి కూడా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు, చాలా సటిల్గా ఉంటుంది. లోయర్ లాష్లో ఐ స్టార్టింగ్లో ఒక గోల్డ్ గ్లిటర్ని తీసుకొని స్మజ్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ వల్ల ఐ షేప్ మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లష్ పార్ట్కి వెళ్ళిపోదాం. పింక్ అండ్ పీచ్ కలర్ని రెండు మిక్స్ చేసి గ్లిటర్ బ్లష్ని చూస్ చేసుకున్నాను. సో చీక్స్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో నేను ఒక యాంగిల్ షేప్లో డౌన్ టౌన్లో అప్లై చేయట్లేదు, హాఫ్ మూన్ సర్కిల్ ఫామ్లోనే అప్లై చేస్తున్నాను. ఈ టెక్నిక్ వల్ల ఫేస్ కంటోరింగ్ అండ్ లిఫ్టింగ్ అనేది బాగా తెలుస్తుంది. చీక్లో ఒక కట్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. మనం యూజ్ చేసే బ్లషెస్ ఆర్ కంటోర్స్ అనేవి షార్ప్ లైన్స్ తెలియకుండా నీట్గా మెర్జ్ అయిపోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్ లుకింగ్ అయితే కనిపించాలి. లైన్స్ ఎక్కడా లేకుండా నీట్గా కనిపించేలాగా కేర్ఫుల్గా చేయండి. నెక్స్ట్ హైలైటర్. దీనివల్ల మన ఫేస్ చాలా చబ్బీగా, ఎంబోస్గా, వాల్యూమ్గా కనిపిస్తుంది. సో రిక్వైర్మెంట్ ఉన్న చోట మాత్రమే మనం హైలైటర్స్ అనేవి వాడుతూ ఉండాలి, లేదంటే మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం లిప్ కలర్కి వెళ్ళిపోదాం. నేను 2 కలర్స్ తీసుకున్నాను. సో రెడ్ ఫ్యామిలీస్లో ఒకటి డార్క్ అని ఒకటి మీడియం కలర్. 2 కలర్స్ని మిక్స్డ్గా ఒకేసారి పిక్ చేసుకొని ఫస్ట్ అవుట్లైన్ వేస్తూ ఫిల్లింగ్ ఫామ్ చేస్తున్నాను. సో మనం అవుట్లైన్స్ ఎప్పుడు షార్పన్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్వేస్ మనం లిప్ లైనర్ కోసం పెన్సిలే యూజ్ చేసిన అవసరం లేదు, లిప్స్టిక్తో కూడా మనం లైన్ ఫామ్ చేసి ఫిల్లింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మనం మస్కరాకి వెళ్ళిపోదాం. మస్కరా చేయాలి అనుకున్నప్పుడు ఐబ్రోని నీట్గా పైకి లిఫ్ట్ చేసి క్లయింట్ని కిందకు చూడమని చెప్పండి. సో మస్కరా తోటి ఐ ల్యాషెస్ టాప్ నుంచి డౌన్కి ఒకసారి కోటింగ్ చేయండి. సో లోయర్ నుంచి పైకి, దానివల్ల లిఫ్టింగ్ బాగా వస్తుంది, డబుల్ సైడ్ నుంచి కోటింగ్ వస్తుంది. అలాగే మనం ల్యాషెస్కి వచ్చేసరికి మన ల్యాష్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కొంచెం మాత్రమే డిఫరెన్స్ తోటి ల్యాషెస్ పెట్టాలి, డ్రమాటిక్ ఎక్కువగా పెట్టకుండా. అలాగే మన ఐ లెంత్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ల్యాషెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన రియల్ ల్యాషెస్ తోటి
ఆర్టిఫిషియల్ లాష్ అనేది ఎప్పుడు మెర్జ్ అయి ఉండాలి, గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు మేకప్లో లాస్ట్ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ సెట్టింగ్ స్ప్రేస్, మ్యాట్ లుక్స్, గ్లాసీ లుక్స్ రెండు సపరేట్గా దొరుకుతాయి. మనకి ఫిక్సెస్ కూడా దొరుకుతాయి. నేనైతే నార్మల్ సెట్టింగ్ స్ప్రేనే వాడుతున్నాను. ఫుల్ ఫేస్ అండ్ నెక్ కూడా యూస్ చేశాను. మన మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదాం.